సీతాపురం అనే ఊరిలో రంగడు అనే యువకుడు ఉన్నాడు. అతను రోజు ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ ఉంటాడు. అలాగే ఒకరోజు టీ తాగుతూ ఉండగా రంగడి చూపు ఒకవైపుకు వెళ్ళింది. రంగడి చూపులో ఒక మెరుపు కనబడుతుంది. ఆ మెరుపేమిటో మనం కూడా చూద్దామా? గీత అనే అమ్మాయి రోడ్డు మీదుగా వెళ్తుంది. ఆమె చాలా అందంగా ఉంది. అలా గీతని 2 రోజులుగా చూస్తూనే ఉన్నాడు రంగడు. గీత ఎవరింటికి వస్తుందో, ఎవరిని కలవడానికి వస్తుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. గీత వెనకాలే వెళ్తున్నాడు రంగడు. గీత తన ఫ్రెండ్ అయిన రవళిని కలవడానికని వస్తుంది. రోజు ఆమెతో కూర్చొని కొంతసేపు చదువుకొని వెళ్తుంది. మరుసటి రోజు రంగ ఆమె కోసం చెట్టు దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. గీత రావడం చూసిన రంగడికి భయం, కంగారు వేసింది. గీత దగ్గరకు వెళ్ళి రంగడు భయంగానే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడు. గీతకి ఇష్టం లేదని, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనే చేసుకుంటానని చెప్తుంది. అంతేకాకుండా మీరెవరో నాకు తెలియదు, ఇలా రోడ్డు మీద నన్ను ప్రేమిస్తున్నానని చెప్పటం నాకు ఇష్టం లేదని, నా గురించి ఏమీ తెలియకుండా నన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్తున్నారని అడుగుతుంది. అప్పుడు రంగడు మాది ఇదే ఊరని, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నానని, ఇక్కడే కూర్చొని టీ తాగుతూ ఉంటానని, ఒకరోజు నిన్ను చూశానని అలా చెప్తాడు రంగడు. అయినా సరే గీతకి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతుంది. గీత చెప్పిన సమాధానం రంగడికి బాగా నచ్చుతుంది. గీత మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకుంటాడు రంగడు. రంగడు వాళ్ళ అమ్మ నాన్నను ఒప్పించి గీత వాళ్ళ ఇంటికి వెళ్తాడు రంగడు. గీత రంగడిని చూసి ఆశ్చర్యపోతుంది. గీత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించిన పద్ధతి గీతకి బాగా నచ్చుతుంది. గీత వాళ్ళ అమ్మ నాన్నకు కూడా రంగడు బాగా నచ్చుతాడు. గీత కూడా పెళ్లికి ఒప్పుకుంటుంది. ఈ విధంగా గీత రంగడు పెళ్లి గ్రాండ్గా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.